శ్రీకాళహస్తి జాతీయ అగ్నిమాపక దళ వారోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి ఎంజీఎం హాస్పిటల్స్ నందు సిబ్బందికి గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సిబ్బంది ఎలా స్పందించాలో, ప్రతి ఒక్కరికి ప్రాణం చాలా విలువైనదిగా భావించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలియజేశారు. ప్రమాద సమయంలో అక్కడ అమర్చిన భద్రత పరికరాలు ఎలా ఉపయోగించాలి, పొగ ఎక్కువగా వ్యాపించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం హాస్పిటల్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ, మా ఎంజీఎం సిబ్బందికి ఫైర్ జాగ్రత్తల గురించి చాలా బాగా తెలియపరిచిన శ్రీకాళహస్తి అగ్నిమాపక దళ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక దళ ఏరియా అధికారి నాగేశ్వర్ రెడ్డి మరియు నాగార్జున రెడ్డి, ఫైర్ సిబ్బంది, ఎంజీఎం హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మండుతున్నప్పుడు ఏం చేయాలంటే మామూలుగా లీకేజ్ మండతా ఉంది, దూరం నుంచి కొంచెం నీళ్ళు స్ప్రే చేసిన తర్వాత మంట ఆరిపోయిన తర్వాత మనం లాక్కొని రాకూడదు. సిలిండర్ని లిఫ్ట్ చేసుకుని తీసుకొచ్చి ఫ్రీ ప్లేస్లో లేదు. నీకు ఈ చిన్న మంటగా ఇక్కడే రెగ్యులేటర్ దగ్గరే కాలుతుంది అనుకో, ఒక తడి గోత ఉంటుంది కదా, ఒడ్లు గోత, కాటన్ బెడ్షీట్ కానీ అటువంటి తడిపి గాలి పోకుండా దీనిపైన చుట్టి లేదనుకో, అది కూడా అవైలబుల్గా లేదు. నీకు బక్కి ఉంది, దీనికి సరిపడి బక్కి ఉంది, ఈ బకెట్ తీసుకుంటే దాని బోర్డు వేస్తే ఎయిర్ పోకుండా, ఎయిర్ పోయేటట్టుగా ఉంటుంది. ఎయిర్ పోకుండా నీరు కట్ చేసినట్టు ఆటోమేటిక్గా మామూలు మండుతున్నప్పుడు లేదు లీక్ అయ్యింది అనుకో, నువ్వు బయట ఎక్కడ పోయిండావు, డోర్ వేసేసి వచ్చే కాలం స్మెల్ వచ్చింది, నువ్వు వెంటనే దెబ్బ డోర్ తీసుకొని లైట్ చేసుకుని వెళ్ళవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఎల్పిజి గ్యాస్ లోపల సరౌండ్లో ఉంటుంది కాబట్టి స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ చేయకూడదు. చేస్తే ఏమవుతుంది, చిన్న స్పార్క్ లీక్ ఆ స్పార్క్ ఆన్లోనే ఉంటుంది. డోర్లు కూడా, ఐరన్ డోర్లు కూడా స్లోగా వేయాలి. అటువంటిప్పుడు లీక్ అవుతున్నప్పుడు ఏం చేయాలంటే లిఫ్ట్ చేసుకొచ్చి లైట్ చేసుకొచ్చి అది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా పొయ్యి పై ఉండాలా, సిలిండర్ అనేది కింద ఉండాలి, వెంటిలేషన్లో ఉండాలి. ఇది సిలిండర్ ఎప్పుడు ఈ ట్యూబ్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆన్ అండ్ ఆఫ్ రెగ్యులేటర్ ఎప్పుడు నువ్వు ఎక్కడికి పోయినా రెగ్యులేటర్ ఆఫ్ చేయడము మర్చిపోవాలి, ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ బై మిస్టేక్ నీకు రెగ్యులేటర్ ఆఫ్ చేసినా కూడా కొన్ని లీక్ అవుతుంటాయి. అటువంటిప్పుడు లీక్ అవుతున్నది అనుకో, నువ్వు నేను చెప్పినట్టు పోతాం కానీ బెడ్షీట్ కానీ లేదా వాటర్ ఫోర్స్గా వాటర్ పోసినా కూడా నీళ్ళు బాగా ఓపెన్ ఏరియాలో తీసుకొచ్చేయాలి. అది నీకు ఎల్పిజి గ్యాస్. ఎప్పుడు ఇలా పడతా ఉందనుకో, బెడ్షీట్ కానీ ఇలా తీసుకొని ఇలా సేఫ్ పెట్టుకోవాలి. పెట్టుకొని మీరు ఎన్నికి రండి సార్, వీళ్ళు అది
స్లోగా 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 ఇంకా పో మళ్ళీ పో ఓకేనా సార్ ఓకే సార్ నెక్స్ట్ మీరు ఎవరైనా వస్తారమ్మా లేడీస్ ఎవరో ఒకరు రండి ఎవరైతే ఫుల్గా ఆన్ చేస్తే ఫోర్స్ నీకు ఒకసారి స్లోగా దగ్గర పడుతుంది ఫుల్గా ఆన్ చేసామనుకో ఎవరో ఒకరు రండి రైట్